నీకెంత బోళ్ళు ఎంత బోళ్ళు ఏ సినిమా ఆకుండా చేశాడు అట్లు వచ్చి ఇక్కడ హలో నా వల్ల ఆడుకుంటాడా ఏ మాట్లాడి ఏమనాలి చెల్లెమ్మా ఎల్లమ్మా చెల్లెమ్మా ఎవరుగా చెల్లెమ్మ నాకు చెల్లెమ్మ డౌడు నువ్వు అంటే నాకు చెల్లెమ్మ చూడండి కీడు అది ఏ కన్నాడు చెప్పు జమ్ము కాదంటే కమిటీ చెప్పి ప్రాగ్రామ్ అయిపోయి స్టేషన్ పెట్టిన మనకెప్పుడు డబ్బులు ఎవరు అది ఏ చెప్పమ్మా చెప్పలేవా అన్నయ్య నువ్వు నాకు అందరు నువ్వు చెప్పమ్మలు అమ్మ ఎక్కడికి వెళ్ళి ముందు వెళ్ళే మావాడు ముందు చెప్పాలి నా పాత్ర వల్ల నా తమ్ముడు వల్ల మామిడి పొల్ల ఏమంటారా నువ్వు కోసేసి ఉప్పు కారం నువ్వు మొక్క తీసుకుని ఉప్పు కారం డాల్ మీద యాడ్ చేసుకోండి మొక్క మీ సేలు మొక్క నీకు మొక్క మిగిలిపోతే ఇంకొకసారి ట్యాంకులు తెచ్చే సీట్పోతుంది కొవ్వు రావాలి. హలో ఏమైంది నా పాట నా పాట బాగలేదా నీకంతమైనా అంతము కాకపోయినా నేను పాడుతాను బాబులు కొడతారు చేసుకో నా కొడుకు ఇది అమ్మ పోయి అంటారు ఇది వినమరు కదా కోయి కోయి ఇది చెయ్యి పోయి అంటారు కోయి కోయి నాకు కాదు చెట్టే నువ్వు పాడే పాటకి దాన్ని కోరస్ అంటారా అది ఎలా పాడుతావు వెనక మంత పాడుతావా ఇడు పొలకది
మార్చుకో మునుపు పండుతారు రెండు ఏం పాట భాషాలో పాట ఇలాంటి పాటలు కాదండి, సంగీతం కూడుకుంటే పాటలండి. మీకు ఎక్కడాలండి? ఈ రోజున సంగీతం ఎవరు పాడతారు? ఎవరు పాడండి? నాకు అంతా ఇంట్లో వచ్చండి, నేను పాడతానండి. తమకు సంగీతం వచ్చా? వచ్చండి. సంగీతం మధ్య పోసుకోవాలి నువ్వు పోసుకోలేదు ఓకేదా నువ్వు సంగీత పాడు పాడు మీరు వెనకలేండి ఏం చేస్తా? పీడే లాగేస్తా వీడు వస్తాడు చెల్లి పాడితే నేను వెనక వంట కాస్తాను. నువ్వు నాకన్నా పెద్ద జ్ఞాపకం లేదు పని నువ్వు చక్కగా పెద్ద వాళ్ళ కోసం సంగీతం పాట పాడు నీ వెనకలే పాడతాను చూసుకుని ఆ పాట నాది నీ చూసుకునే పాడమ్మా బాగుంది బాగుంది నా మైక్ సెట్ చేసుకోండి. ఎవరో అన్నది మైక్ అని. ఇది ఎవరి మైక్? మా చెల్లిదిరా ఈ మైక్ ఈ మైక్ అది నాకిరా. ఆయన నాకు మైక్ కూడా లేవా? అయితే వాళ్ళు అక్కడికి వెళ్ళి బోర్ ఊరుకుంటారు మా నాన్న యాపిల్ పన్న 4 అక్కడ ఏం లేవండి బోర్లు. లేవు. ఇక్కడ పుట్టినరోజు బోర్ రోజు అంటావు కొద్దిగా మా చెల్లి అది బోర్లకి దాన్ని మాకి దాన్ని పాడు మా చెల్లి పాడుతుంది అట్టకి వచ్చి కాళ్ళు కాళ్ళు అసలు చెల్లిమా నువ్వు పాడు నువ్వు ఆడి సరిగ్గా నొప్పి అది కాదురా. నువ్వు సంగీతం పాట పాడుతుండు అట్లా రాక నేను చూసుకుంటాను ఈ పొద్దు ఆడి సామాన్లు ఆడే పాడు చేసుకుంటాడు అందరూ ఓరే మా చెల్లి పాడిన పాటలు మళ్ళీ అట్టొస్తాను బేట అట్టే అతను ఇలాగరా నువ్వు ప్లేస్ ఇది నీది అట్టంతా మాదే ఈ భగవంత మాదే చెల్లెమ్మా నువ్వు అట్టి బయటకు వేస్తావు నువ్వు అసలే కంటే కదా నువ్వు పాడలే
మీ శైలి సన్నం కూడా ఎంత ఉందా గొంతు గొంతు ఇంకా ఉంది ఇంకున్నా ఇంకొందిలే అంటే అలా పారిపోతే అలాగా దూరం దూరం అవుతాము ఏడిస్తుందను ఆ గొంతు మీ శైలి గ్రామంలో అలా మేడం అలాగే కళాభిమానులు అభయాంజనేయ స్వామి భక్తులు కోమర్తి గ్రామ వాస్తవ్యులు మరి సాటి ఆర్టిస్టు రాజలక్ష్మి బుర్రకథ గ్రూపులో మంచిగా వండుకుంటున్నాడు మా బావగారు మా బృందాన్ని అభినందించి ఆశీర్వదిస్తూ ఒక 1000 రూపాయలు 100 రూపాయలు నాలుగు సెలవులు ఎత్తున్నాం తెల్లరేస్తున్నాం కంగారు అయిపోతుంది ఓ 100 రూపాయలు సమర్పించారు వారిని వారి కుటుంబానికి అభినందనే స్వామి ఆయుష్య ఆరోగ్యములు భాగభాగ్యములు సిరి సంపదించి కాపాడాలని నమస్కరిస్తూ వారికి మా హృదయపూర్వక ధన్యవాదములు. జై శ్రీరామ్. మేడం గారు నా తెలియగలుగుతాను అయిపోయింది చాలా ఉందండి. చాలా ఉంది. నేను మొత్తం చెప్పు. ఓరేనా, మన భారతంలో ఎటువంటి పితామహులు జన్మించారో ఒక భారతదేశంలో 20 నాయకులు జన్మించారు. మన నీతి బదులైన అన్నయ్య గారు ఒకసారి చెప్పండి. అమ్మ బుర్రకథ ఉంది అయిపోయింది. ఇంకా ఉందండి. ఎన్ని గంటలు ఉండాలా? 3 గంటలు. 3 గంటలు? అవును. నేను ఉండలేను. ఏమన్నా నాకంత ఓపిక లేదు. లేదా 3 గంటలు ఉన్నది ఒళ్ళనుకో పిండి మిల్లు అనుకో. ఒరే అదేమో అన్ననుకో. నేను 3 గంటలు ఉండలేదు. నువ్వేమీ అనకపోతే ఇది కాముగా ఊరుకుంటే మేడం గారండి ఏంటండి? ఒక 7 నిమిషాలు ఉండగా ఇక్కడ నిమిషాలు పనికిరావమ్మా. మాదంతా గంటల సెక్షనే. ఈ తెల్లవాళ్ళు ఉంటారు. ఇక్కడ బొక్క చుట్టూ తెల్లవాళ్ళు ఉంటారు. నీలాంటి తెల్లారి వరకు ఉన్నప్పుడు బాబా యోగా 3 ఉంటాను. ఎందుకు చెరువు పనికెళ్తావు? అడుక్కోడా నీకెందుకురా అవన్నీ? మేడం గారు నీరు తాగినవా? మీ నలుగురికి నీరు తాగేస్తాను. ఒక చెరువు 2 చెరువులు 3 చెరువులు నీరు తాగేస్తాను. ఎలాగో తాగే మాకు చెరువులో వాటర్ పడదండి. ఇంటికైతే నీరు అది తాగింది బుర్ర నేను నీరు బొరలు పంపి సరే బుర్రకథ ఉంది అయిపోయింది. ఉందండి. ఇంకా 3 గంటలు ఉంది. ఉంది. త్వరగా ఒకసారి చెప్పాలి. మరి అయితే వినండి. ఇటువంటి మన భారతదేశంలో భారతదేశంలో వాల్మీకి మహాముని ఒక్కరు. వాల్మీకి మహాముని ఒక్కరు ఆయన రచించిన రామాయణంలో రామాయణంలో అతి ముఖ్యమైన ఘట్టం అతి ముఖ్యమైన గొప్ప పట్టాం కాదు అభివృద్ధుడా గట్టం. వండిన చేయగా చెప్పు. ఏం చేస్తావు? మళ్ళీ చెయ్యేసింది అనుకో. నా వల్ల ఇక తగా తెలియద్దు. వీరికి నాకు తేలిపోలా. ఆడపిల్లకది లాగుతాను. నా కొరక నువ్వు చెయ్యేసావు అనుకో. మా చెల్లెని మా చెల్లి సపోర్ట్ చేశారు. ఏయ్! ఏయ్! అలాగ ఒంటరి అయితే పెడతలు పెట్ట అయిపోయింది. మన షుగర్ 100 పెరిగిపోతే అప్పుడు నీకైపోతే నాకైపోతే కాలేజ్ శ్రీకాంత్ హాస్పిటల్ జాయిన్ చేయాలండి. మేడం గారు ఏంటి? బుర్రకథ ఇంకా ఉంది. 2 ముక్కలు చెప్పవా? అతి ముఖ్యమైన ఘట్టం అది ముఖ్యమైన ఘట్టం. శ్రీ 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 సీతారామ కళ్యాణ కథను ఓ నాయన ఏమైతే సీతారాముల కళ్యాణం కథ చెప్తావా? అవును. నీ వయసు ఎంత నా వయసుకి ఏ పని అని తెలుసుకుందామని. అవసరం లేదులే కానీ ఆ, నీకు చెప్పు. నీకు సీతారామ కళ్యాణం కథ వచ్చా? వచ్చు నిజంగా వచ్చు. సరే డౌట్ ఏంటి? సీతమ్మ రాముడికి ఏమవుద్ది? అది తెలీదా? తెలీదండి. బాగా అవుతుంది.
నోరు మూసుకోండి మామూలు ఇచ్చిగలను ఒకటి ఏంటి చెప్పారా? అత్త అవుతుంది. ఎలా అవుతుంది? సీత అయితే భార్య, సీతమ్మ అయితే అత్త. కదా, పెద్ద జట్టు జాంగాడు అంట. ఏమండి సీత అనే పేరు పిలిచేది శ్రీరాముడేరా. మనందరం కూడా సీతమ్మని సీతమ్మని అంటాం. ఆ లెక్క చూస్తే సీతమ్మ శ్రీరాముడికి భార్య అవుతుంది. అంటే మనకి సీతమ్మ, రాముడికి సీత. అర్థమైంది. డౌట్ నీ కర్మత్వం వచ్చా? అయితే సీతాదేవి భర్త ఎవరు? శ్రీరాముడు. శ్రీరాముడు తండ్రి, దశరథ మహారాజు తండ్రి. ఏం చేస్తావు? మీ అన్నకే నీళ్ళు ఇస్తావు. రారు తాటికల్లో కావాలి కదా. గారు ఏటి రాదు త్వరగా ఎవరు బుక్ చేశాడండి? అప్పన్నా ఎవరు బుక్? నువ్వే గుంట పట్టుకు వెళ్ళావు, అందుకే బుక్ చేయలేడు త్వరగా. కాబోయేమో తెల్లవారు అవ్వాల. ఎవరు లేకపోయినా అక్కడ అవజాంజనేయ స్వామి బొమ్మంతా మేము ఉంటుంది ఇక్కడ. ఎవరు లేకపోయినా నష్టపెట్టలేదు. తెల్లటి జనాలు నష్టపెట్టారు. ఏం కదా మేడం గారు నీకు తెలియదు తీరుకో. అంటే రామాయణ పుస్తకం వయసులో పెద్దవాడిని అనుభవం లేదనుకుంటున్నారా? ఎవరి కోసం చెప్పాలి? సీతాదేవికి భర్త ఎవరు? సీతాదేవికి భర్త శ్రీరాముడు. శ్రీరాముడు తండ్రి. శ్రీరాముడు తండ్రి దశరథుడు. తెలియదు అనుకుంటా, చెడ్డుడుగా ఇంకా తెలియదు. మరి దశరథ మహారాజు తండ్రి పాలలేదు పాలలేదు. ఎవరు ఫోన్ చేశారు? ఎవరికో సైడ్ వీడి లైట్ కలిసిపోతుంది. ఇలా బియ్యాల వీడి సైడ్ పెట్టి ఫోను గడిమోహం ఏది రాదండి. తెలుసు కదా? ఏం తెలుసు? అది రామాయణంలో కావాలా, భారతంలో కావాలా, ఎక్కడ ఏ కొత్త కావాలా? ఏ కావాలి? కానీ ఇక్కడ మనం చెప్పేది భారతం కాదు. ఇక్కడ రామాయణం చెప్తాను. రామాయణం చెప్తాను. ఆ రామాయణం చరిత్ర చెప్పడం ముందు అది వినైతే ఇక్కడ మనం ఎల్లవేళ కూర్చున్నటువంటి అభయాంజనేయ స్వామికి అభయమిచ్చినటువంటి శ్రీరాముడు చరిత్ర చెప్తాను నేను. ఓకే, శ్రీకృష్ణ నారాయణ నాటి కళ పుట్టిన వాడు శత్రుముఖ బ్రహ్మ. శత్రుముఖం అంటే తెలుసా? 4 మఠములు శత్రుముఖ బ్రహ్మ. బ్రహ్మ కుమారుడు మారేశుడు, మారేశ కుమారుడు కశ్ముడు, కశ్ముడు కుమారుడు హర్కుడు, హర్కుడు కుమారుడు జగదాత్ముడు, జగదాత్ముడు కుమారుడు వైవాసుడు, వైవాసుడు కుమారుడు ఇచ్చువాకు, ఇచ్చువా కుమారుడే కుచ్చి, కుచ్చి కుమారుడు అక్షరాముడు, అక్షరాముడు కుమారుడు భానుడు, భానుడు కుమారుడు నర్మన్నుడు, నర్మన్నుడు కుమారుడు త్రిశంకుడు, త్రిశంకుడు కుమారుడు హరిశ్చంద్రుడు, హరిశ్చంద్రుడు కుమారుడు లోహితాసుడు, లోహితాసుడు కుమారుడు సునంది, సునంది కుమారుడు దురసంది, దురసంది కుమారుడు ప్రసేనజిత్తు, ప్రసేనజిత్తు కుమారుడు మహందాత, మహందాత కుమారుడు విదత సంగీత, విదత సంగీత కుమారుడు కకుచ్చుడు, కకుచ్చు కుమారుడు కలివిజిత్తుడు, కలివిజిత్తు కుమారుడు హావిజిత్తుడు, హావిజిత్తు కుమారుడు అంబరీష, అంబరీష కుమారుడు సగరుడు, సగరుడు కుమారుడు సమంజయుడు, సమంజయుడు కుమారుడు సుమంతుడు, సుమంతుడు కుమారుడు దీపు, దీపు కుమారుడు బగేరుడు, బగేరుడు కుమారుడు అజయుడు, అజయుడు కుమారుడు అజుడు, అజుడు కుమారుడు దశరథుడు, దశరథుడు కుమారుడే మన సృష్టికర్త శ్రీరామచంద్రుడు. నీ టాలెంట్ ఎంత ఉంటుందో అని నీకు కదా అని చెప్పాను అంతే. థ్యాంక్ యూ. గట్టి కోట అంటే నాకు చాలా నా ఎంత కూడా లేదు. అలాగే మరి అది ఇల్లు అంటే ఇక్కడ మనకు సిస్టమ్ తెలియదు కదా. అలాగే మా అల్లుడు మంచి మిత్రుడు, మరి పక్క గ్రామం ఏదో వరుస గ్రామం మరి నీలమ గారు మా బృందం నగరం నుంచి ఆశీర్వదిస్తూ 2,500 రూపాయలు కానుక పంపించారు. 200 దాని మేతని బాగా ఇది పక్కన బతుకులు లేవనుకోతాడు. ఇది 100కి 500 ఎత్తించి మీకు 2-3 వేలు పడతాయి. 200 రూపాయలు ప్రతినిధిగా పంపించారు. వారికి మా కుటుంబానికి శ్రీరామచంద్రమూర్తి ఆయుష్ ఆరోగ్యములు భాగభాగ్యం నుంచి కాపాడమని తీసుకుంటూ వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు. జై శ్రీరామ్. మేడం గారు అది కర్మతం వచ్చు కదా, 2 ముక్కలు చెప్పు. అయితే నేనైతే రామచంద్రుడు గొప్ప దుర్మార్గుడు. ఈ కాలంటిగా కొట్టాను నేను. రావణాసుడు గొప్ప దుర్మార్గుడా? రావణాసుడు ఎవరు? నా బెస్ట్ ఫ్రెండ్ మా ఊరు కంసాలు రావణాసుడు. నాకు తెలియదు అయితే. ఓకే ఓకే ఓకే. అంతేకాదు మా తపస్సాలి. అవునా? అవునండి. రావణాసుడికి ఎన్ని ఉన్నాయి? ఏంటి? మనసులు 2. నాకు ఒకటే ఉంది మనసు. ప్రతి ఒక్క మనిషికి 2 ఉంటాయి, ఒకటి ఉండదు. అందరికీ చెడు ఉండదు, మంచి ఉండదు. అప్పుడు 2 మనసే కదా. ఎవరికైనా మంచి సీడు 2 ఉంటాయండి. థ్యాంక్ యూ. చెప్పండి. అంతేకాదు రావణుడు కొన్ని వేల సంవత్సరాల శివుడి గురించి ఘోరమైన
ప్రత్యక్షమై మొత్తానికి ఏమనుకోవాలని కోరుకోమన్నా పరక్రమధరుడు ఈ రామాసు ఎంత గట్టి తోస్తుంది కదా ఎంత వరకెళ్ళి ఉండిపోతే నేను ఏమో చెప్పుకుంటాను ఇక్కడ కడుపు నొప్పి స్వామి నోటుకో కోటుకో లేక మూర్ఖులు ఉంటారు ఇలాంటి పాపములు మాటలు వెనకు స్వామి శంకర శ్రీమంజునాథ పార్వతీ వల్లభ కైలాసమి శివులోకానికి వచ్చి ఈ నర్సలపేటలో పెట్టావా తండ్రి నీ ఎప్పు నేను అన్ని వరకే ఉంటాను నాకని కాపర్లాగా ఉంటుంది స్వామి నీకోసం పాట పాడుతాను చూడకన్నా మరి ఏం చెయ్యక తగిలి మీద ఉండిపోయిందా స్వామి శంకర నువ్వు మాట్లాడవచ్చేవా నేను మాత్రమే పట్టుదల్లా నా గర్భములో ప్రేగులు క్రంచి నా కడుపులో ప్రేగులు తెచ్చుకొని దూరం ఉండి ఇప్పటికైతే నీకోసం గట్టిగా పాట పాడుతాను గురువు వేసుకోండి పరమశివుడి దగ్గర వచ్చి ఏంటి నీకు బాల స్వామి నువ్వు శివుడువా నాకు మొగుడువా పరమశివుడు తపస్సులో ఉన్నాడు అలాగ అనకూడదు కానీ గొప్ప కోపం వస్తుంది నాకు అనగానే డౌట్ అంది ఇలా వంటి పూలు సైడ్ అయిపోదా గదల గురించి పూలు సైడ్ అయిపోదండి ఎలాగొండాలా ఎలాగైనా వండాలా లేకపోతే పరమశివుడు స్వామి నా మీద కొంచెమైనా కనికరం లేదా
సాల పరిలక్షణాలు గుర్తులుగా అయిపోయింది అది. ఆడవాళ్ళకి వెళ్ళి ఫోన్ చేస్తే బాగా సాలపేట లక్షణాలు రాని నాన్న ఆడవాళ్ళకి ఫోన్ చేస్తే నా గొంతు అలాగ అయిపోయింది. స్వామి నీకోసం పాటలు పాడి పాడి నా గొంతు ఆగిపోయింది. నేను ఇంకా గొప్ప దేవుడు అయితే ఆ మేదుల గంగా జలము ఆ స్వామి కొయ్యో కొయ్యో నాకన్నా కప్పుతున్నా స్వామి కొయ్యో పుక్కుపోలేదు అన్నయ్య చూడు ఎర్రగా అయిపోయింది. అన్నయ్య ఇప్పుడు కొన్ని ఊదురా పొగ్గొట్ట మెత్త ఊదురా పరికి మళ్ళీ నేనే ఊరుకుంటానులే. అబ్బా గోరెత్తగా అయింది. తక్షణమే గంగాజలము త్రాగివేసింది. తక్షణమే గంగాజలము త్రాగివేసింది. ఇది ఏ గంగరా? ఇది పాతాళ గంగ. పాతాళ గంగలా లేదు. 10 రోజులు బట్టి ఊరిపోయి సముద్రం గంగలా కొంది. ఉప్పు కషము సగలికుండ్రా. ఏమంటే మేడం గారు లోరాల్లో ఉప్పు అయిపోయింది. ఎంత సీనియర్ వెనాడుతాను ఏడు బెల్లం అంతా ఎంత మొక్కలు ఎంత మొక్కలు వెళ్తే కావిడి కట్టాలి లేదు. నాకు అంత ఇంకే నాకు వద్దులే ఆ బెల్లం నాకు వద్దు. స్వామి నా మీద నీకు కొంచెమైన కరికరవ లేదా? శంకర శ్రీమంతునాథ పార్వతీ వల్లభం స్వామి నీకోసం ఎన్ని పూజలు చేస్తున్నా ఒక్కసారి మమ దైవ శంకర. ఎవరికి ఎవరయ్య ఈశ్వర ఎవరు తెలియమయ్య ఈశ్వర శివా ఎవరికి ఎవరయ్య ఈశ్వర ఎవరు తెలియమయ్య ఈశ్వర ఎవరికి ఎవరయ్య ఈశ్వర ఎవరు తెలియమయ్య ఈశ్వర శివుడుగా బాధగా తెమ్మ ఇక తెమ్మ బొమ్మ ఉంది. అలా లేకపోతే నేను ఎంతసేపు కొట్టుకో బుర్ర అయితే. స్వామి శ్రీమందిరం సినిమాలో నీకు అందరూ పాలుతో పూజ చేశారు. నేను పాలుతోనే చేస్తాను. నా కాదు అడ్డాడిలో కోరడు సరిపడి పాలు అన్నే గొంత పూలు పూలు బాగా ఏమి అన్నే 7 మార్క్స్ సిక్కుతుందో చెక్కదో శివుడికి పూజ చేస్తాను. చిన్న కలతో పాలు అడుగు డబ్బులు తెల్లారేస్తాను లేవా
పాలే మంది పోలు కొద్ది పాటలు పాలు లేవా నేను పడుకుంటే పాపం నా కొడక నేను భార్య వాసు లేదు లేదనుకోవాలి ఏం తాగాడా అది పాలు లేవా ఒకటి క్యాన్ లేదు వద్దులే నాకెందుకు చూస్తే చేర్చి అవలాగా అందుకు సుఖ కూడా లేదట పోలే కదా ఇప్పుడు ఏదైనా అవసరమైన మట్టి మానేసి అయిపోతా అంటే పెద్ద రొట్టి కాలేదు పోలు లేకపోతే లేకపోతే నా దగ్గర పంచి పువ్వులు పూలేసినా ఓ వేసుకొని కదా చూశారా ఎంత భక్తుడు ఎప్పుడైనా మీరు ఇప్పుడు శివుడు ఎలా మాట్లాడటం చూస్తారు గురువు వేసుకోండి శివ శివ పరమశివుడికి ఎక్కడేశాడో ఏం చేశాడో ఈడయ్యమయ్యమైపోయి పాపం వెదవా నువ్వు ప్లేట్ చేస్తున్నావా గుడ్లు మూతాడుతున్నావా అందరూ మూతాడతాను నేను ఈ పాల కొందరు తగిలేస్తుంది మీరు ఇలా ఒంగోలు ప్లేట్ తీసుకుంటే ప్లేట్ చేస్తావా గుడ్లో మోత శివుడు అలాగే నవ్వుతారు అలా తయారైపోరు దేవుళ్ళు ఈ భక్తుల్లాగే దేవుళ్ళగా తయారైపోరులే స్వామి శంకర తమ్ముడు లేపేస్తాను నీకోసమే శివుడు ఉంది నీ అమ్మపై ఎట్లా పెరిగిపోయి ఏది కాదండి స్వామి నీకు చేయలేను స్వామి నీకు చెయ్యలేంటే గట్టి డోల కొట్టుడు అవ్వాలి దగ్గర నా పాయింట్ నీకే చేయలేడు నేను తపస్సులో వెళ్ళిపోతాను ఈ మధ్య లేదు తెలుగులో వెళ్ళిపోతాను ఈ మధ్య నేను తపస్సులో వెళ్ళిపోతాను నేను మరి ఉండలేను మేడరు ఓ నమస్కారం ఎవడో బొక్క అంటాడు నీకన్నా ఎవడో పెద్ద బొక్క నరసంగాడికి పురుచోడికి నీ పెద్ద బొక్క ఎవడు లేదు అలాగే జడ్డి ఎంతవా నీకు భక్త అన్నాడు శంకరుడు పరమశంకరుడు నీ తపస్సులు మెచ్చి వాటర్ అవన్నీ థ్యాంక్ యూ ఇదిగో నువ్వు నాకు గౌరవించినావు నాకు ఈ వేళ డబ్బులు కొట్టేసిన ఇబ్బంది వాష్ మ్యాస్ట్ లా చెప్తాను నాకు అది ఏడు చెప్పిన నాకు వాష్ మ్యాస్ట్ లా చెప్తాను నాకు నచ్చిన వార్త నేను ఏ చెప్పిన నాకు ఏం నచ్చింది నాకు 5 సార్లు డబ్బులు కొట్టేసిన స్వామి నీ తప్ప
మనసులోకి వెళ్ళిపోతున్నావు కానీ ఓం నమ శివాయ బొక్క అని నేను ఒప్పుకుంటా. ఒరే భక్త కాదురా, ఆ. నీకు శంకరుడు భక్త అన్నాడు. యాక్టింగ్ చేస్తాను నాకు భక్త అన్నాడా అన్నయ్య శివుడికి మళ్ళీ మనమా అనమాట పరిగెత్తి ఆపోసిపోదా ఎందుకు అంత ఆయుష్ పడిపోతావు? పరిగెత్తి. గుర్రం పొర్రే అది, ఇదే గుర్రం తోకే అది, కూర్చొని చూడటం ఇది గుర్రా తోక. అని రివర్స్ లేకపోయినా నాకు ఆవరవారు అన్నయ్య ఎవరు భక్త అన్నారు నన్ను స్వామి ఏమి శంకర నువ్వేనా తండ్రి ఈ రుద్రసలు నీవేనా బహుతేనా కనిపిస్తుంది పెద్దగా. అంటే కలిసి అవన్నీ కలిసిపోయి రుద్ర చూడబోతున్నాను అదే ఒకటే రుద్రాక్ష. ఆహా. రుద్రాక్ష అదే కాసిది, అవి పువ్వులు ఇవి ఇవన్నీ పువ్వులు ఇవి. వెళ్ళండి వెళ్ళండి స్వామి ఏ మరిని ఇస్తావా తండ్రి ఏ మరిగినా అదోహేను ఈ భూప్రపంచంలో డబ్బు ధనము భూమి ఆస్తి బంగారం నాకు ఏమి వద్దు ఏమి కావాలను స్వామి ఏమి స్వామి ఏమి నాకు నీకు నాకు నీకు అల్ల గొంట గంట అన్నారు కావా గంట పగిలిపోద్దు గంట పగిలిపోద్దు. నాకు గంట ఉందా నీకు ఎవరు చెప్పినాడు నేను పరమశివుడిని కదా నాకు అన్ని తెలిసిపోతే అంతే. అయితే నా దగ్గర చిన్న గంట ఉంది పెద్ద గంట ఉంది ఛీ! అత్యాలదా ఏమి ఇలా కట్టుకోండి. అలా గొంట గంట తోడు వంట కాదు రాజు మా చిన్న చెల్లి. మీ చిన్న చెల్లి అదేంట్రా లాస్ట్ పుట్టింది మాకు. చిన్న చెల్లి అడ్డు అడ్డు అలాగే అడ్డు లేదు ఆకు లేదు అనుకుంటాను అనుకుంటాను లేదు మనకు మీ చెల్లిపోవాలి అంటే నువ్వు లేపలేదా? టైం అనేది తెలుసా ఎంత అయింది? 12-10 అవుతుంది గాబరాకా. ఇదే శివరాత్రి అనుకోండి తెల్లగా కొట్టాను మా చెల్లి చెల్లికి లేపాలంటే ఆ. ఆ అవకాశం నీకు ఇచ్చాము. మంచి డీజే పాటలతో లేదు. డీజే పాటతో లేపమంటారు అయిపోండి చదవలేపితే రాదా అలా రావా పాట పాడుతున్నా పాటలేసి అన్నయ్య మీ శనశెల్లి నాకు వేసేయమంటాను ఏం పాస్ అవుతాను అక్కడికి వెళ్ళి మీ శనశెల్లి నాకు వేసేయమంటాను ఏది వేసామంటే పాటలు. అలా కాదు, నువ్వు మంచి పాటతో లేపు. లేపేనా? Let's go. ఈ పిల్లలు వైద్యుడికి ఏ గంటకు రమ్మని నేను ఏ గంటకు రమ్మను మా చిన్న చెల్లి మీ పెద్ద చెల్లికి సౌకర్యం. ఇలాంటి పాటలు పాడితే మా పెద్ద చెల్లి వస్తది. కానీ పాటలు వేరేగా ఉన్నాయి. ఆగేసి గురువు నా పాటలు ప్రోగ్లో కొట్టు చూపించాను కదా పాములు డ్యాన్స్ అలాగా నువ్వు వస్తావని నేను దానికి లేకపోతే ఈడు పడిపోయి తొలిస్తాను నీకు అవును పోయి ఎప్పుడు లేదు దానికి ఇంకా నీకు ఏ గోల్కి రామ్మా మరి ఈ గోల్కి మన పొడుస్తాండి నీకు మళ్ళీ మళ్ళీ చెప్తా నేను. ఈ పాటలు పాడితే ఇదే వస్తుంది. దాని పాటలు వేరేగా ఉన్నాయి. చెప్పచ్చు కదా అది అలా పాడేశారు అలా పాట అదేదో నీకే తెలిపి
ఏంటి ఆకాశ కావడలాగా ఉంది ఆగురా. డీజే పాటలు వేయాలా సినిమా పాటలు వేయాలి? సినిమా పాట సినిమా పాట సినిమా పాట అంట 3000 తీసుకోండి. పోతులో పడిపోతుంది వస్తుంది సినిమా పాట పోటరా నాయన. అప్పనన్నా నువ్వేం రావరా, దానికి లేపల మీద కోటలు ఎత్తుడు ఉంటారు. చెల్లపిల్లది అది గురుగారు ఈ సినిమా పాటలు వేసుకోండి. మొహం మీద రాసుకోండి. నీ మొహం ఎక్కడ ఉంది? అవును, నా మొహం ఎక్కడ ఉంది? మొహం మీద ఎక్కడ? నీ మొహం పైన ఉందా? ఎక్కడ కొట్టుకోవాలని మాకు తెలిసినట్లేదు. దాంట్లో మా గొప్ప మొత్తం పంపాను ఇక్కడ టెలిగ్రామ్ ఇదిగో వచ్చింది. హాయ్